బీసీ రిజర్వేషన్ బిల్లుపై మళ్లీ ఓవర్ టు హైదరాబాద్ అన్నట్టుంది పరిస్థితి. ఢిల్లీలో వర్కౌట్ కాకపోవడం ఆల్టర్నేట్ ప్లాన్ లో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా చర్చించి కోర్టు దృష్టికి విషయం తీసుకువెళ్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదించకపోవడం వల్లనే బీసీ రిజర్వేషన్ కి సమస్య వచ్చిందన్నారు. కాపీని రాష్ట్రపతికి పంపడం వల్లనే సమస్య మరింత జటిలం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లేదా రాష్ట్రపతి ఆమోదం వస్తే తప్ప చట్టబద్ధంగా బీసీ కోటాకి చెల్లుబాటు ఉండదన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ పరంగా ఇవ్వాలా మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు రేవంత్ రెడ్డి. హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు రేవంత్. 42% ఎట్లా చేయాలి? అది ఒకవేళ పార్టీ పరంగా చేయగలం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పీఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము. దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి, ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పీఎస్సీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి, 42% ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో వర్కౌట్ కాలేదు, మరి ప్రస్తుతం టీ కాంగ్రెస్ నేతల ప్లాన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? బీసీలకు విద్యా, ఉపాధి అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కల్పనకు ఢిల్లీ వేదికగా ధర్నా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇటు కేంద్రంపై, రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. అలాగే ఇప్పుడు ఈ అంశం తిరిగి రాష్ట్రానికే తిరిగి రాబోతోంది. 42% రిజర్వేషన్ల కల్పనపై ఆల్టర్నేటివ్గా, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అన్న అంశం పైన ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. అందులో భాగంగానే 3 ఆప్షన్స్ని పరిశీలిస్తోంది. అది ప్రధానంగా కేంద్రం అంగీకరించేంత వరకు వేచి చూడడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడం, లేదా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకుని ఎన్నికలకు ముందుకు వెళ్ళడం. సో ఈ పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించే అంశం పైన పీఏసీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ సాయంత్రమే ఢిల్లీ పర్యటన ముగించుకుని మరి కాసేపట్లో సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచే హైదరాబాద్ రాబోతున్నారు. మంత్రులంతా కూడా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సో నెక్స్ట్ ఈ పీఏసీ సమావేశం జరిగిన తర్వాత ఏ విధంగా, ముఖ్యంగా కోర్టులో కూడా ఈ అంశాన్ని కేంద్రం తేల్చలేదు కాబట్టి, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని ఆమోదం తెలపలేదు కాబట్టి, సో కోర్టులో సెప్టెంబర్ 30 నాటికల్లా ఎన్నికలు జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి కోర్టుకి ఏం చెప్పబోతుంది అనే దానికి సంబంధించి, ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. గణేష్ చతుర్థి ఉంది. సో ఆ సమయంలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే ఇప్పుడు రిజర్వేషన్ అంశం తేలలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తే మిగతా సామాజిక వర్గాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రావా, వీటన్నిటిని బేరీజు వేసుకుని, అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇటువంటి అన్ని అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పీఎస్సీ నెక్స్ట్ వీక్ లేదా రానున్న 10 రోజుల్లో సమావేశమై బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పనపై ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. థ్యాంక్ యూ గోపి.